వాక్యాన్ని నేర్చుకుందామండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతి స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మీ యొక్క నామాన్ని స్మరించుకునే గొప్ప ధన్యతను భాగ్యాన్ని ఇస్తున్నందుకే స్తోత్రములు దేవా. తండ్రి, మీ సన్నిధిలో చేరి వచ్చినాం తండ్రి. మీరు మాకు సహాయం చేయండి, బలపరచండి, స్థిరపరచండి. మీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడైతే మీ వాక్యాన్ని మేము నేర్చుకుంటుండగా మీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి ఈ ప్రార్థన మనవులన్నీ యేసుక్రీస్తు నామములో పొంది ఉన్న మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని వారలారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈరోజు కూడా దేవుని జీవ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనము నేర్చుకుందామండి. మనం నిత్యము దేవుని యొక్క వాక్యం దగ్గర దేవుడు మనకి ఇచ్చినటువంటి బ్రతుకు పుస్తకమైనటువంటి ఈ బైబిల్ గ్రంథం అందు నిత్య విద్యార్థులుగా మనం నేర్చుకుంటూ ఉంటేనే దేవుని వాక్యం మనము నేర్చుకోగలము. ఆత్మీయతలోను అటు ప్రతి విషయంలో మనము ఎదగలం. అలా నేర్చుకోలేకపోతే మనం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. దేంట్లో? దేవుని విషయములో. దేవుని విషయములో ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే అన్నట్టు అలానే ఉంటామని అర్థం. మీరు వచ్చి అందరూ ఇక్కడ వినండి. మీరు వచ్చి ఇంటికి ఊకెళ్తారనుకో వృధా. చాలామంది పాటలు పాడాలనుకుంటారు, అవునా కదా? చర్చిలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి నేను పాట పాడాలి అని చాలామంది అనుకుంటారు. కానీ అలా పాట పాడాలి ఆశ పడిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏమనుకోద్దండి, ఏమనుకోద్దండి, ఇలా అంటున్నానండి. పాట పాడాలి అన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? నేను దేవునికి పాట పాడాలి, మనుషుల కొరకు కాదు, దేవునికి నేను పాట పాడాలన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? ఓహో, చర్చ స్టార్ట్ అయింది, చాలా ఫాస్ట్ వచ్చి పాట పాడితే వాక్యానికి కొంచెం సమయం దొరుకుతుంది అని మనం ఏం నేర్చుకోవాలా? ఈ చిన్న విషయం నేర్చుకోవాలా. టైం నేర్చుకోవాలి. ఈ టైంలో ఫాలో కాకుండా ఇంకేం లాభం చెప్పండి? గంటన్నర సేపులు పాటలు పాడి 20 నిమిషాలకు వాక్యం చూసి ఏమన్నా ఎంత దరిద్రంగా ఉంటుంది చెప్పండి. అది ఏం వృధా అసలుకి. మీరు వచ్చింది నేర్చుకోవడానికి. పాటలేమి పని చేసుకుంటూ కూడా పాడతారు, దేవుని ఆరాధిస్తారు. కానీ వాక్యం అందరితో కలిసి నేర్చుకోవాలి కదా. నేర్చుకోవాలన్నప్పుడు ఏం చేయాలా? మనం కూడా కొంచెం టైం ఫాలో అయ్యి నేను దేవునికి పాట పాడాలి అన్నప్పుడు ఏం చేస్తాం తెలుసా? అన్ని పనులు మూసిపెట్టి ఏం చేస్తాం? ప్రశాంతంగా పాటలు పాడడానికి రావాలని. జీవితాంతం ఉంటాయి పనులు. పనులేసరని ఎప్పుడు ఉండేటివే పనులు. జీవితాంతం చచ్చేంత వరకు పనులే. అన్నీ కట్టి పట్టేసి ఆడ మూల పడేసి రావాలంతే. కాబట్టి దేవుని వాక్యం వినాలి. అది చాలా గొప్పది. దేవుని వాక్యం అనేది, దేవుని వాక్యం అనేది చాలా గొప్పది. ఆ వాక్యంలో ఉన్నటువంటి సంగతులను మీరు నేర్చుకోవాలి. కాబట్టి ఒక్కసారి దేవుడు తన గ్రంథంలో రాసినటువంటి సంగతులను పరిశీలించినట్లయితే కీర్తనాకారుడు ఒక సంగతిని విశదీకరించాడు. ఆ సంగతి ఏమిటంటే కీర్తనలు 82వ కీర్తన చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 2వ వచనం చదువుతున్నాం. 84వ కీర్తన 2వ వచనంలో ఏముండదంటే, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతుందంట. చూడండి, ఆ ఫ్యాన్ పనిచేసి పాప ఆడుతుంది. అది ఆడదట. ఇది చూడు బాబు, చూడు చూడు, లేచే కదా, చూడు. ఇంకా ఆ ఫ్యాన్ పనిచేయదురా. అది వినండి. ఒక భక్తుడు ఏం సెలవిస్తున్నాడంటే, దేవుని వాక్యం మీద ఆసక్తి కలిగిన ఒక భక్తుడు ఏం చేస్తున్నాడంటే, యెహోవా మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, తర్వాత సొమ్మ చెల్లుచున్నదంట. అంటే దేవుని వాక్యం వినడానికి వచ్చే వారి యొక్క ప్రాణం ఎలా ఉంటుందంటే, దేవుని వాక్యం నేను వినాలి, దేవుని వాక్యాన్ని నేను ఏం చేయాలి? నేర్చుకోవాలి అన్న వారి ప్రాణం ఎలా ఉంటుందంటే, మందిరానికి రావాలి,
నేర్చుకోవాలి, ఆయనను స్తుతించాలి అనే థాట్స్ కలిగి ఉంటారు. అనే ఆలోచనలు కలిగి ఉంటారు. అలాంటి ఆలోచనలు లేని వాళ్ళు అసలకి విశ్వాసులు కూడా కాదు అసలకి. నిజమే. విశ్వాసులు గూడా కాదు. దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి వాక్యం మీద ఆశ పెట్టుకున్న వాళ్ళేం జేస్తారంటే, ఆయన వాక్యం నాకు నెమ్మదినిస్తది. ఆయన వాక్యం నన్ను బలపరుస్తది. ఆయన వాక్యం నాకు ధైర్యాన్నిస్తది. నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు నన్ను బలపరుస్తాడు. దేవుడు నాకు శక్తిమంతుడుగా ఉన్నాడు. నా ఎదుట బలమైన దుర్గముగా ఉన్నాడు. నన్ను ఆదుకునే నా రక్షకుడు అని ఆయన మీద ఆశ పెట్టుకున్న వాళ్ళేం జేస్తారో తెలుసా? ఆయన మందిర ఆవరణములు చూడవాలని ఎంతో ఆశతో వస్తారు. కానీ దేవుని వాక్యము నేడున్నటువంటి సమాజ మందిరములలో వస్తున్నటువంటి వారి హృదయాలలో లేకపోయింది కాబట్టే దేవుని సమాజ మందిరములో మనుషులు కనపడట్లేదు. అవునా గదా! దేవుని వాక్యం నేర్చుకోవడానికి దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవాల్సినటువంటి వారందరూ ఏం చేస్తారంటే దేవుని మందిరంలో కనపడరు. దేవుని యొక్క సమాజ మందిరంలో కనపడరు. ఎక్కడ కనపడతారు తెలుసా? సీరియల్ ముందు కనపడతారు. టీవీ ముందు కనపడతారు. ముసలమ్మ ముచ్చట్లు ఏదో చెప్తుంటారు చూడండి. అరుస్తుంటారు. పొద్దుమూకులు అరుస్తుంటారు. వ్యర్థమైన వాటి మీద వీట్ల మీద అయితే ఇంట్రెస్ట్ బాగుంటది. వాళ్ళు వాక్యం మీద ఆసక్తి లేని వాళ్ళళ్ళు. ఒకరు గాదు, ఇద్దరు గాదు, ముగ్గురు గాదు, నలుగురు గాదు, ఐదుగురు గాదు ఇలా చాలా మంది ఇక్కడికొచ్చి సేవకులు ఏమన్నారు తెలుసా? "ఏమయ్యా ఇంత పెద్ద మందిరం కట్టుకున్నారు. ఆదివారం రాత్రి గారు ఏమో 5 మంది కూడా ఉండరు అసలకి. ఏం బాబు ఇంక మీరిద్దరే ఉంటారా ఎప్పుడింక? మీ ముగ్గురే ఉంటారా యవనస్తులు?" అంటే మందిరములోకి దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకొని దేవుని వాక్యం నేర్చుకోవాలి కదా అనే ఆలోచన, ఆసక్తి నేడున్నటువంటి సమాజకులలో లేదు. చాలా మంది అనుకుంటారు వచ్చారులే సేవకులే కదా, వచ్చారులే సువార్థికులే కదా అంటారు. అసలుకి సువార్థికుల యొక్క ధ్యేయము, సువార్థుల యొక్క ఉద్దేశం అనేది నేడున్నటువంటి సమాజంలో ఎవరికి తెలియదు అసలుకి. ఏదో పూటి కూట కొరకు బ్రతుకుతున్నారు వాళ్ళు చేతగాక అని అనుకుంటున్నారు కానీ చేతగాని దద్దములు ఎవరంటే తెలుసా? ఇదిగో అనుకునే వాళ్ళలాగే. ఒకవేళ మీ కుటుంబమే కానీ మీ యొక్క కుటుంబంలో నుండి ఎవరైనా రక్షింపబడితే మొదటిగా సంతోషించే వాళ్ళు ఎవరు తెలుసా? ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పేవాళ్ళు సేవకులు సంతోషిస్తారు. అవునా తాగుబోతా మారిపోయాడా, ఎంత గొప్ప సంతోషం వాళ్ళకి. అలాంటి సంతోషం ఎవరికి ఉంటుంది తెలుసా? వాక్యం ఎరిగిన వాళ్ళకు ఉంటది. ఇదిగో 100 రూపాయలు 200కి చిల్లర కోసం వాళ్ళు వచ్చారనుకుంటే పెద్ద పొరపాటు. 50 ఏండ్లు 60 ఏండ్లు 80 ఏండ్లు సేవకులు వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటారు. వాళ్ళ యొక్క అనుభవాలను చూస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవుని వాక్యం నేడున్నటువంటి సమాజంలో కరువైపోయింది. కరువైపోయింది. వినే ఆసక్తి ఉన్నటువంటి ప్రజలు ఏనాటికి ఆనాడున్నట్టు ఈనాడు లేకపోయింది. వినడం లేదు చాలా మంది, నేర్చుకోవడం లేదు. ఇదిగో దుష్టుడేసినటువంటి ప్రతి వాళ్ళకు లొంగిపోతున్నారు. దుష్టుడేసినటువంటి ప్రతి వాళ్ళకు నొగ్గిపోయి ఇదిగో లోక సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకొని వాటిలోనే మునిగిపోతున్నారు. ఇదే సంతోషం అనుకొని చాలా మంది సేవకులు ఇక్కడికి వచ్చి ఏం చెప్పి తెలుసా? 5 మంది 10 మంది వస్తే ఏం లాభం అబ్బా, ఇంత పెద్ద మందిరం కట్టుకున్నారు. అసలుకి మందిరములో దేవుణ్ణి ఆరాధించడానికి ఇంతేని వచ్చేది రాత్రిపూట అంటే మరి ఇంతే మరండి మేము. ఇంకేం చేస్తాం చెప్పండి? ఆసక్తి తగ్గిపోయింది. ఎంతసేపు అన్నా చికెన్ చేసుకుందామా, మటన్ చేసుకుందామా, ఎంతసేపు అవుతుంది. ఇక జీవితాలు మొత్తము ఇవే ఉంటాయి. అందులో వచ్చేసి ఇక పెద్దవాళ్ళైనా మగవారైనా ఈ పనికిమాలిన సెల్లుతో మొత్తం ఇలా చూసుకుంటుంటారు కానీ దేవుని వాక్యం కొంతలో నేర్చుకుందాం కదా అని అనుకోరు అసలుకి. అసలుకి పెద్ద వయసున్న వాళ్ళు కూడా జ్ఞానము చెడిపోయింది. ఒకసారి చెప్పింటి పెద్దల యొద్ద జ్ఞానం ఉండదంటే ఉంటదా చెప్పండి? ఉండి రావదు అసలుకి. ఉండదు అసలుకి. ఉండదు అసలు చెప్పండి? వాళ్ళు బాగుంటే కదా మనం వాళ్ళని చూసి ఓహో వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంది, వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. నేను చాలాసార్లు అనుకున్నా తెలుసా? పెద్ద పెద్ద వయసు సేవకులు వస్తారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతా. ఈయన వాక్యం ఎంత బాగా చెప్తారు, వీరి యొక్క అనుభవాల నుంచి మేము నేర్చుకోవాలి కదా సార్, మీరు ఇంకోసారి రండి, ఇదిగో మేము ముగ్గురే ఉంటాం, మా ముగ్గురికి చెప్పండి, ఎవరికి లేకున్నా పర్లేదు అంటాను నేనైతే. మీరు గొప్పవాళ్ళు సార్, చాలా గొప్పవాళ్ళు, మీరు వాక్యాన్ని పంచుతున్నారు. ఎవరికి లేని ధన్యత మీకు జ్ఞానం ఉంది, దేవుని యొక్క వాక్యం యొక్క జ్ఞానం ఉంది, అది మాకు పంచుతున్నారు చాలు. ఈ జీవితానికి మా జీవితం దేవునిలో ఉంటే చాలు అని
చాలా మంది సేవకులకి చెప్పాం. అంటే వాక్యం నేర్చుకున్నటువంటి వాళ్ళు చాలా మంది తక్కువైపోతున్నారు. చూడండి, భక్తులైన వారందరూ చూడండి ఎలా ఉన్నారంటే వాళ్ళందరూ, ఇదిగో నీ మందిరం ఆవరణము చూడవలనని నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నా ప్రాణము ఆశపడుచున్నది. ఎందుకంటే నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను. 119వ కీర్తన 74వ వచనం చూడండి ఒకసారి. 119వ కీర్తన 74వ వచనంలో ఏం చేస్తున్నదంటే, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను. ఆశ ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి? ఇదిగో నీ వాక్యం ఎంతో గొప్పది, నీ వాక్యము ఎంతో గొప్పది కాబట్టి నేను దాని మీద ఆశ పెట్టుకున్నాను. ఆశ పెట్టుకున్నాను కాబట్టి దాని మీద నేను నమ్మకం ఉంచుతున్నాను. దాన్ని నేను ఆపేక్షిస్తున్నాను, నా హృదయంలో ఉంచుకోవాలని. ఎంతో గొప్పది నీ వాక్యము, నా పాదములకు వెలుగై ఉన్నది. అసలు నేను ఎక్కడికి చీకటి గుంతలో పడతానని నువ్వు ప్రభువా, నీ వాక్యాన్ని నాకు ఇచ్చావా? నీ వాక్యపు వెలుగును త్రోవను నా కోసం పెట్టావా? నీ వాక్యమే లేకపోతే నేను ఏ గుంటలో ఏ గొయ్యిలో పడతాను నాకే తెలియదు కదా ప్రభువా. నన్ను కాపాడడానికి మీ వాక్యాన్ని ఇచ్చావా? ఇదిగో నా బాధలోను, నా శోధనలోను, నా ప్రతి వేదనలోను నన్ను ఆదరించడానికి మీ వాక్యాన్ని ఇచ్చారు ప్రభువా. ఎంత గొప్ప ధన్యత ప్రభువా అని వాక్యం మీద ఆశ పెట్టుకున్నారు. కాబట్టి ఎవరు ఏమనుకున్నా, ఒకడు చూస్తాడు అనుకున్నా చూడకపోయినా, ఇదిగో నేను దేవుని కొరకు దేవుని వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను కాబట్టి దేవుని సమాజ మందిరంలో నేను నిలవాలి అని ఆశ పెట్టుకున్న వాళ్ళు దేవుని మందిరానికి వస్తారు. అలా రాని వాళ్ళు హృదయాంతరంగాలు ఏమిటింటుందో తెలుసా? అధికారం కలిగి, ఇదిగో అధికారం కలిగిన వాళ్ళు అలా చేస్తారంట. మాదే అధికారం, మేము వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే, వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే. ఇలా దేవుని వాక్యం మీద చాలా మంది ఆశ పెట్టుకున్నారు. భక్తులైన వారందరూ ఆశ పెట్టుకున్నారు. ఇప్పుడు ఒకానొక సందర్భంలోన మీకు ఒక సంగతి గుర్తు చేస్తా. యేసుక్రీస్తు వారు ఒకానొక సందర్భంలోన మందిరానికి వస్తారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఆయన యెరూషలేము లోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారినందరిని వెళ్ళగొట్టి రూకలు కూర్చువారి బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అన్నాడు. అంటే ఇదిగో దేవుని వాక్యం నేర్చుకోవాలి, ఇదిగో మనం సమాజంగా కూడుకోవాలి, దేవుని స్మరించుకోవాలి అని ఒక మందిరం కట్టుకుని ఉంటే, ఆ యెరూషలేము మందిరంలో ఏం చేస్తున్నారంటే వ్యాపారం చేస్తున్నారంట. గువ్వలు అమ్ముకోవాలి. తర్వాత ఏమమ్ముతున్నారంట? గువ్వలమ్ము వారిని రూకలను మార్చుకునేవారంటే, డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళని వీళ్ళందరినీ ఏం చేశారంటే వెళ్ళగొట్టాడు. ఏమన్నాడు తెలుసా? నా మందిరము సకల జనులకు అన్య జనులకు ప్రార్థన మందిరం అనబడును. మీరు దానిని ఏం చేశారు? దొంగల గుహగా చేశారు. ఎలా చేశారంట? దొంగల గుహగా చేశారు. ఇప్పుడు చూడండి, నేను పాత నిబంధనలో దేవుని మందిరం మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు ఎలా వచ్చేసారంటే, ఇదిగో దీనులై భయభక్తులు కలిగి ఆయన మందిరంలోనికి వస్తే, ఇక్కడ ఉన్నటువంటి యూదులు ఏం చేశారంటే, ఇదిగో కర్కోటకులై దేవుని మందిరాన్ని లక్ష్య పెట్టక ఏం చేశారంటే దేవుని మందిరాన్నే వ్యాపార కేంద్రంగా మార్చారంట. దేవుని మందిరాన్ని అక్కడ ఎలా మార్చారంట? వ్యాపార కేంద్రంగా మార్చారంట. అక్కడ జరిగేటివన్నీ డబ్బులు ఎక్స్చేంజింగే ఉండదు. రూకలను అమ్ముతూనే ఉండేది, వ్యాపారం చేస్తూనే ఉండేది. వ్యాపారం అంటే మామూలు విషయం కాదు, రూకలు మార్చేదంటే మామూలు విషయం కాదు. వీటిపైన మరీ చాలా హైయెస్ట్ వాళ్ళు ఉంటారు, తెలుసు కదా. ఇంకా వ్యాపారం అంటేనే ఇదిగో 4-5 కుర్చీలు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ఉంటారు. మరి వాళ్ళ మీద ఎవరు ఉంటారు చెప్పండి? కాంట్రాక్టర్ ఉంటారు. ఇదిగో నువ్వు ఈ ప్లేస్ పెట్టుకున్న దానికి నువ్వేం చెల్లించాలా? పన్ను చెల్లించాలా అని వాళ్ళ మీద ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరు తెలుసా?
మందిరములో ఉన్నటువంటి యాజకుడే. అలా వసూలు చేసేటటువంటి ఒక సందర్భం వచ్చింది. అలాంటి ఒక వసూలు చేసే సందర్భం ఎలా మారిందంటే ఒక రాజకీయంగా మారింది. ఒక రాజకీయంగా మారింది. ఇదిగో నేనే, నేనే ఎలా? ఈ మందిరములో నీవు ఇక్కడుండాలన్నా, ఇక్కడుండాలన్నా, ఇక్కడుండాలన్నా ఆనాడు యూదులు ప్రధాన యాజకులు అనబడిన వాళ్ళు ఏం చేశారంటే, నేను చెప్పిందే వినాలని హై ప్రీస్ట్‌లు అనేవాళ్ళు ఉంటారు కదా! హై ప్రీస్ట్‌లు అనేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ అధికారంలోకొచ్చింది. వాళ్ళేం చేశారంటే, ఈ లోక సంబంధమైనటువంటి రాజకీయాలుంటాయి కదా! రాజకీయాలంటే తెలుసు కదా మీకి. ఓయబ్బా! దాంట్లో ఏముంటది? చంపేయడాలుంటాయి, అన్యాయాలుంటాయి, తర్వాత దోచుకోవడాలుంటాయి. ఇవన్నీ ఉంటాయి. అలాంటి విషయాలన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి. దొంగల గుహగా చేస్తున్నారంటే దొంగలంటేనే ఇదిగో ఒక మనిషిని కాపాడే వ్యక్తులు కాదు. ఒక మనిషిని చూసి జాలిపడే వాళ్ళు కాదు. అంత కర్కోటకులు, కర్షకులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దేవుని కేంద్రాన్ని, దేవుని మందిరాన్ని వ్యాపార కేంద్రంగా మార్చారు. ఆనాడు ఉన్నటువంటి సమాజ మందిరంలో జరుగుతున్నటువంటి అంతటిని చూస్తే ఇదిగో రాజకీయ వ్యాపారంగా మారిందంట. రాజకీయ వ్యాపారంగా మారేసరికి నా మందిరము సకల జనులకు ప్రార్థన మందిరము, భక్తులైన వారందరూ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఎంతో గొప్పగా నా సన్నిధికి వచ్చారు. దీనులై వచ్చారు, భయభక్తులు కలిగి వచ్చారు, ఎంతో నా మీద ఆశ పెట్టుకొని వచ్చారు. కానీ మీరు దాన్ని దొంగల గుహ చేశారు. దాన్ని ఏం చేశారు చెప్పండి? దొంగల గుహ చేశారు అని తన మందిరం విషయమై ఆయన బాధపడుతున్నాడు. అందుకని ఏమన్నాడు తెలుసా? నా ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను ఏం చేస్తుంది? భక్షిస్తుంది. భక్షిస్తుంది, నన్ను తినేస్తుంది. నా ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి నన్ను ఏం చేస్తుందంటే భక్షిస్తుంది అని లేఖనాల ద్వారా యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆనాటికైనా ఆనాడు యేసుక్రీస్తు వారి కాలములోనే ఒక రాజకీయ వ్యాపారంగా మారిందంట. దేవుని మందిరం, దేవుని మందిరం రాజకీయ వ్యాపారంగా మారింది. అధికారం చెలాయించాలనేటువంటి ఒక దృక్కోణముతో ఆనాడు సమాజ వైఖరి పరిశీలించి యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పసాగాడు. ఇప్పుడున్నటువంటి ఆనాడు ఉన్నటువంటి సంఘానికైనా, ఆనాడు ఉన్నటువంటి యెరూషలేము మందిరానికైనా, ఈనాడు ఉన్నటువంటి ఈ పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని మందిరాలైనా ఏం నడుస్తుందో తెలుసా? అక్కడ దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి నేను యాజకునిగా దేవుని మందిరంలో సేవ చేయాలని ఆశపడే వాళ్ళు లేరు గాని రాజకీయం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అర్థమైందని చెప్పే విషయాలు అర్థమవుతున్నాయి. అన్ని బూడిదలో వచ్చిన పన్నీరేనంతా వ్యర్థమవుతున్నాయి అన్ని. అర్థమవుతున్నాయి కదా! అర్థం కావాలి. అర్థం కాకపోతే అంతా చెప్పిందంతా వ్యర్థము. కాబట్టి ఆనాడు ఏం చేశారంటే ఇదిగో ఇప్పుడున్నటువంటి సమాజ స్థితిని బట్టి చూస్తే దేవుని యొక్క సంఘాలలో దేవుని ఆరాధించడానికి వస్తున్న వారిలో కూడా యాజకీయం కనపడదు, రాజకీయం కనపడుతుంది. రాజకీయం అంటే ఏంటి చెప్పండి? అధికారం నాది, ఏది నాది అని దృక్కోణముతో చాలా మంది ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, 5 మంది కాదు, ఎంతమంది ఉంటే అంతమంది. ఈ సంఘం గురించి చెప్పట్లేదు నేను. ఆయా సంఘాలకు అన్ని తిరిగాను నేను. కొన్ని సంఘాలు తిరిగితే అక్కడ విషయాలు అన్నీ ఇవే ఉన్నాయి. అంటే యాజకీయం అంటే చాలా గొప్పది, రాజకీయం అంటే దొంగతనము, దోచుకున్నది అని. నేను చెప్పే విషయాలు అందరికీ అర్థమవుతున్నాయా? అందరికి అర్థం కావాలి. అర్థం కాకపోతే ఎలా చెప్పండి? దేవుడు ఎంతో ప్రేమతో తన ప్రాణాన్ని ఇచ్చి కట్టుకున్నాడు. కట్టుకున్న దానిలో ఈ యొక్క దేవుని రాజ్యాన్ని అనేకులు ఎలా దోచుకుంటున్నారంటే దేవుని రాజ్యాన్ని బలవంతంగా దోచుకుంటున్నారంట. దేవుని రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని బలవంతంగా దోచుకుంటున్నారంట. ఎవరు? అధికార దాహం కలిగిన వాళ్ళు, అధికారం కలిగిన వాళ్ళు. వీళ్ళందరూ దోచుకునేసరికి సంఘములో ఉన్నటువంటి ఇదిగో నిజమైన సేవకులు ఆనాడు ప్రార్థన, దేవుని యొక్క ఆత్మ సహాయంతో చాలా విషయాలు నేర్పించారు. అలా జాన్ విక్లిఫ్ అని, జాన్ వెస్లీ అని ఇలా చాలా మంది భక్తులు ఇదే వైఖరి నడుస్తూ వస్తుండగా వాళ్ళు ఏం చేశారంటే వారికి బుద్ధి చెప్పారు. మందిరములకు వస్తున్న వాళ్ళందరూ కూడా వాక్యం మీద ఆశ పెట్టుకొని మందిరానికి రావాలి, దీనుడై వణుకుతూ రావాలంట. కానీ అలా వస్తున్నాం మనం? రావట్లేదు. ఫస్ట్ అలాంటి మనసు లేదు. ఫస్ట్ అలాంటి మనసు లేకపోతే మనకు దుష్ట మనసే కదా ఉండేది. మరి 20 సంవత్సరాలు వాక్యం వింటాం, 30 సంవత్సరాలు వాక్యం వింటాం. ఈ పదం ఎన్నోసార్లు ఉపయోగించాం కదా ఇక్కడ. 20 సంవత్సరాలు వాక్యం వింటాం, 30 సంవత్సరాలు వాక్యం వింటాం, ఏం లాభం?
అని ఎన్నోసార్లు చెప్పానా లేదా? చెప్పాం. మనకి ఎలాంటి మనసు ఉండాలనంటే, వాక్యం నేర్చుకోవాలనే మనసు ఎలా ఉండాలంటే, ఇదిగో నేను దీనును. నేను మనుషుల కొరకు సేవ చేయట్లేదు. ఇదిగో ఒకరు చూడాలని సేవ చేయట్లేదు. ఒకరు వినాలని నేను పాడట్లేదు. ఒకరు వీడు బాగా చెప్తాడని నేను చెప్పట్లేదు. నేను నా దేవుని యొక్క ప్రేమను బట్టి, ఇదిగో దేవుని యొక్క వాక్ శక్తిని బట్టి నేను మాట్లాడుచున్నాను అనే ఉద్దేశంతో దేవుని మందిరానికి రావాలి, పాటలు పాడాలి, ఎక్కడైనా దేవునికి సేవ చేయాలి అనే ఆలోచన ఉండాలి గానీ, ఇదిగో నేను నా పేరు కోసం, నా అధికారం కోసం ఇదే చేస్తున్నానంటే అది సున్నా, వృధా. అది రాజకీయమే గాని యాజకీయం కాదు. యాజకీయం అంటే తన్ను తాను తగ్గించుకోవడం. తన్ను తాను తగ్గించుకోవడం, సమస్తము తగ్గించుకోవడం. సమస్తాన్ని తగ్గించుకోవడం. ఇదిగో దీనుడై వచ్చాడంట నీ ప్రభు. ఎలా వచ్చాడంట? దీనుడై వచ్చాడంట. దీనుడు అంటే ఎంత సర్వభౌమాధికారం కలిగినటువంటి వ్యక్తి యేసు ప్రభు వారు. అలాంటి వ్యక్తి సర్వాకాశంలో సృష్టించినటువంటి సృష్టికర్త దీనుడై వచ్చాడంటే మనందరికి మాదిరి. మనందరికి మాదిరి అని 20 సంవత్సరాల నుంచి తెలుసు. ఒక్కసారి ఫాలో అవ్వ. అవునా కాదా? దీనుడై మన ప్రభు గాడిదనెక్కాడంటే ఎంత గొప్ప ధన్యత. ఎవరి కోసం? మన కోసం కదా. అందుకనే ఆ వ్యక్తి చాలా గొప్ప రాశారు తెలుసా? ఆ పాటని తెలుసా? నీరాక పరమార్థం ఎవరికి తెలిసింది, త్యాగానికి అర్థం లోకం మరిచింది. చూడండి, నీ రాక పరమార్థం చాలా మందికి అర్థం కాలేదు ప్రభువా. నీ యొక్క త్యాగం చాలా మందికి అర్థం కాలేదు. అన్ని సంఘాలలో రాజకీయం ఉంటే యాజకీయం లేదు ప్రభువా. యాజకీయం అంటే ఇదిగో తన్ను తాను తగ్గించుకోవడం. ఎంత తగ్గించుకోవడం అంటే ఇదిగో సాటి మనిషిని కోసం ప్రేమించి ప్రాణం పెట్టేంత తగ్గించుకోవడం. ప్రభువును ఫాలో అవుతున్నాడం అంటే ఏమిటో తెలుసా? ప్రభువుని నేను ఎరిగి ఉన్నానంటే అర్థమే తెలుసా? ఇదిగో మనుషులు దేవునిలో వర్ధిల్లుతూ ఉండడాన్ని చూసి ఆనందించడం. ఇదిగో మనుషులందరూ మారాలని కోరుకోవడం. అలాంటి నైజము, అలాంటి వాక్యం యొక్క శక్తి మనుషులలో లేదు కాబట్టే సమాజ మందిరములలో మనుషులు కనపడరు. నేను చెప్పే విషయాలు అర్థమవుతున్నాయి అందరికీ? దేవుని యొక్క వాక్య శక్తి కలిగిన వాళ్ళే ఇటుకి వస్తారు నేర్చుకోవాలని. తను తాను తగ్గించుకున్నాడంట. తను తాను తగ్గించుకొని దీనుడై వచ్చినటువంటి ప్రభువును మనము లక్ష్య పెట్టట్లేదు. ప్రభువును మనము గురి చూసి చూడటం లేదు. మనకి ఎంతో తెలుసు అనుకుంటాం. మనకి ఏం తెలిసింది లేదు. అంత గుడ్డి సున్నే. ప్రభు ఎదుట, ప్రభువా నాకు ఏమి రాదు ప్రభువా, నేను ఎలా మాట్లాడో రాదు ప్రభువా, నేను ఎలా చెప్పాలో తెలియదు ప్రభువా, నీ ఎదుట నేను దీనుణ్ణి, నాకేమి రాదు ప్రభా. నీవు తగ్గించుకున్నప్పుడే ఇదిగో ప్రభు నిన్ను దృష్టించి నీకు జ్ఞానం గాని వివేకం గాని ఇస్తాడు. అలా కాకుండా నువ్వు హెచ్చిపోతున్నావు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీలో వాక్యం యొక్క శక్తి లేదు. వాక్యం యొక్క శక్తి లేదు. ఒకరు నిన్ను ఏమైనా అంటున్నారంటే దానిని నువ్వు పడట్లేదంటే నీలో వాక్యం లేదు. ఒకవేళ నువ్వు తప్పే చేసి ఉండొచ్చు. నువ్వు తప్పు చేసావంటే అవునా నీ తప్పు చేశానా అని నీ అంతరాత్మకు చెప్పుకుంటే నేను తప్పు చేశాను, తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి అనే మనసు ఎప్పుడు వస్తుందంటే వాక్యం ఉన్నప్పుడు వస్తుంది. వాక్యం లేనప్పుడు నేను ఆ తప్పు చేసింది అంటాం. గొంతు లేస్తుంది అప్పుడు. వాక్యం లేనప్పుడు. వాక్యం ఉన్నప్పుడు అవును కదా తగ్గించుకోవాలి కదా, ప్రభు చెప్పిన విధంగా బ్రతకాలి కదా. నేడున్నటువంటి సంఘాలలో ఆయా సంఘాలు తిరిగితే వాక్యం లేదు కానీ రాజకీయమే ఉన్నదంతా. యాజకీయం లేదు. నేను సేవ చేయాలి దేవునికి, దేవునికి మనస్ఫూర్తిగా దీనున్నాయి, నేను సేవ చేయాలి అనే మనస్తత్వం ఎవరికి లేదు. అందరూ కూడా అధికార దాహం కలిగిన వారై ఉన్నారు. దేవుని మనసును ఎరగని వారు చాలా మంది ఉన్నారు. అందుకనే సమాజ మందిరములలో మనుషులు కనపడరు. ఎందుకంటే వారు వాక్యం మీద ఆశ పెట్టుకోలేదు. వాక్యం ఎరిగిన వాడు తన్ను తానే తగ్గించుకుంటాడు. ఎంత తగ్గించుకుంటాడంటే పౌలు ఒక రోమ అధికారం కలిగిన వాడు, రోమ పౌరసత్వం కలిగిన వాడు. ఆయన గ్రీసు దేశస్థులకు ఎంతో పేరుగాంచినటువంటి వ్యక్తి. బాబా ఆయన లాంటి లక్షణాలు, ఆయన లాంటి ఉన్నటువంటి అధికారాలను బట్టి చూస్తే మనం ఆయన ఎదుట ఉండరాదు అసలుకి. అలాంటి వ్యక్తి తన్ను తానే దీనుడుగా చేసుకొని ఇదిగో సమస్త మనుషులు వీళ్ళందరూ రక్షింపబడాలి, వీళ్ళందరూ ఏం చేయాలి? రక్షింపబడాలి. వీళ్ళ కోసం నా ప్రాణాలంతటినీ దారపోస్తానని ఒక పౌలు కంకణం కట్టుకున్నాడు. ఇప్పుడు మన అందరం ఫాలో అవుతున్నాడు. మనం అందరం కూడా
ఫాలో అవుతున్నాం. ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. ఆయన ఏం చేశాడు చూడండి ఒకసారి, మార్క్స్ వార్త 10వ అధ్యాయం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45 వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చెను. మనుష్య కుమారుడు చూడండి, సంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి, ఇదిగో నేను నువ్వు చెప్పిందే చేయాలి, నేను చెప్పిందే నువ్వు చేయాలి, ఇలానే సంఘంలో ఉండాలి, అలానే ఉండాలి, ఇలా ఉండాలని చేయలేక లేదంట. ఇదిగో ఒక మనుష్య కుమారుడే ఇదిగో తన్ను తానే తగ్గించుకున్నాడంట. పరిచారం చేయడానికి వచ్చాడంట. పరిచారం చేయడానికి వచ్చాడంట. ఎలాంటి పరిచారం అంటే, ఇదిగో మీ నిమిత్తం నేను ప్రాణాన్ని పెడుతున్నా, మీ నిమిత్తం ఏం చేస్తున్నా తెలుసా, మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నా. పని, పరిచారకుడు అంటే పని, పని చేయడం. పరిచారకుడు అంటేనే పని చేయడం. పరిచారకుడు అంటేనే పని చేయడం. పరిచారకుడు కాకుండా అధికారం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఒక పని చేయరు. నోటి ద్వారా ఏం చెప్తారు అంతే. ఒక పని చేయరు అధికారం కలిగిన వాళ్ళు. అధికారం మాకుంది అనే వాళ్ళు చెప్తుంటారు కదా, ఒక పని చేయరు. అంటే యాజకుడు, పరిచారం చేసేవాడు పని చేస్తాడు, పని చేసి ప్రతిఫలాన్ని పొందుతాడు. అలా మనుషులైన వారందరూ కూడా పని చేయాలి, పరిచారము చేయాలి, దేవుని మందిరంలో దీనులుగా బ్రతకాలి. అంటే మన సంఘాలలో కానీ, అనేక సంఘాలలో కానీ, ఆనాడు మొదటి సంఘాలలోనే అధికార దాహం వచ్చింది, రాజకీయ దాహం వచ్చింది. కాబట్టి రూకలు నమ్ముతున్నారంట, తర్వాత పైసల్ని తారుమారు చేసుకుంటున్నారంట. అధికారం వచ్చి చేస్తే ఆనాడు వాక్యం ఉండదు, దేవుని యొక్క వాక్యానికి చోటు ఇవ్వము అని నేర్చుకున్నాం. ఇప్పుడు తర్వాత కొంతమంది చూస్తే ఇంకా ఇలాంటి రాజకీయం, తర్వాత ఇలాంటి అధికారం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో మేము చెప్పిందే చేయాలి, మీరు మేము చెప్పింది చేయకుంటే మీరు వెళ్ళిపోండి. ఇదిగో ఇంకా తర్వాత ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు కాదు, టీవీలో కొట్టి చూడండి, ఈ సెల్లులో కొట్టి చూడండి, ఇదిగో సంఘాలలో జరుగుతున్న కొట్లాట్లు కొట్టి చూడండి, దండిగా వస్తాయి. అధికారం కలిగిన వాళ్ళు, రాజకీయ తత్వం కలిగిన వాళ్ళు, అధికార దాహం కలిగిన వాళ్ళు, అన్యాయం కలిగిన వాళ్ళు ఒకసారి ఈ దీనిలో సెల్లులో కొట్టి చూస్తే దండిగా వస్తాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇదిగో నేను దేవునికి సేవ చేయుచున్నానని చెప్పుకొనుచు ప్రతి మనిషిని. ఆ వాక్యం చూడండి ఒకసారి, యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. 2వ అధ్యాయం 16వ వచనం. పావురముల అమ్మవారితో వీటి నుండి ఇక్కడ నుంచి తీసుకొని పోండి, నా తండ్రి ఇంటిని వ్యాపారపుటిల్లుగా చేయకూడదని. క్షమించండి, 16వ అధ్యాయం చూడండి, 16వ అధ్యాయం 2వ వచనం. నేను ఉల్టా చెప్పిన, 2:16 కాదు, 16:2. వారు మిమ్మును ఏం చేస్తారంట, సమాజ మందిరములలోనికి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానను అనుకుని కాలం వచ్చుచున్నది. ఏం చేస్తారంట, చంపేసే తత్వాన్ని కలిగి ఉండి కూడా ఏం చేస్తారంట, నేను దేవునికి సేవ చేస్తున్నాను, మేము జిహాద్ అంటాం కదా, నేను దేవునికే సేవ చేస్తున్నాము అని జిహాద్ అని ఒక నినాదం వచ్చింది. నేను దేవునికి సేవ చేస్తున్నాను కాబట్టి మనుషులందరినీ ఏం చేస్తున్నా, నరుకుతున్నా, చంపుతున్నా. అలాంటి తత్వం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, గొడవలు పెట్టడానికి, గొడవలు పడడానికి ఆలోచిస్తారు. ఇవే చేస్తారు. ఏవి, అధికారం దాహం కలిగిన వాళ్ళు, రాజకీయ తత్వాన్ని కలిగిన వాళ్ళు, ఇదిగో అధికారం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే ఆలోచన వైఖరి ఉంటది. ఓహో తప్పులేదు, తగ్గించుకునేది మంచిది, దీనత్వం కలిగి ఉండేది మంచిది, మన నోరు పైకి లేకుండా తగ్గించుకోవడం చాలా మంచిది అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ. ఎలా ఉంటారంటే మాదే ఉండాలనుకుంటుంటారు. మీదే ఉంటే మీరు అసలు పరలోక రాజ్యంలో ఉండరు. ఫస్ట్
తగ్గింపు తనము లేకపోతే మీరు పరలోక రాజ్యంలో ఉండలేరు అసలకి అనేది దేవుడు చెప్పినటువంటి నగ్న సత్యం. ఈ సత్యాన్ని మరిచిన వాళ్ళు అనేకులు, తిరుగుచున్న వాళ్ళు అనేకులు, పెడచెవున పెడుతున్న వారు అనేకులు, ఎవరు దీనులై ఆయనందు భయభక్తులు కలిగి ఆయన మందిర ఆవరణములోకి వచ్చి వాక్యాన్ని నేర్చుకుంటారో వాళ్ళే ధన్యులు. వాళ్ళే ధన్యులు. ఎవరైతే హృదయంలో వాక్యం పెట్టుకొని, నేను నా మనస్సు, నా హృదయము, నా దేవుని ఎదుట ఎలా ఉంది? నేను తగ్గింపు కలిగి ఉన్నానా? ఆయనకి నచ్చే విధంగానే ఉన్నానా? నా ఆలోచనలు గానివ్వండి, నా తలంపులు గానివ్వండి, ఆయన దృష్టికి అనుకూలంగా ఉన్నాయా? లేదా? అనేది ప్రతి ఒక్క విశ్వాసి చూసుకోవాలి. ప్రతి ఒక్కరు వాక్యం చెప్పేవారు గూడా చూసుకోవాలి. ప్రతి విషయంలో చెక్ జేసుకున్నప్పుడు, నా దేవుని ఎదుట నేను నిర్దోషినిగా కనబడుతున్నాను కాబట్టే నేను ఎవరికి భయపడతాను? నేను ఎవరకు వెరయుదును? నా దేవుడు నాకు తోడున్నాడని నేను అన్యాయం చేయలేదు, తప్పు చేయడం లేదు అనే ఒక మంచి మనస్తత్వాన్ని మనము ప్రతి దినము ప్రాక్టీస్ చేస్తే మన హృదయం, మనసు దేవుని ఎదుట ఎలా ఉంది? బాగుందే? వాక్యానుసారంగా ఉందే? వాక్యానుసారంగా ఉందే? వాక్యం చెప్పినట్టు ఉంటే చాలా మంచిది. ధైర్యంగా ఉంటాం. అలా కానప్పుడు అసలకి నన్ను నేను తగ్గించుకోవాలి గదా! అని మనసు ఎప్పుడొస్తదో తెలుసా? వాక్యం ఉన్నప్పుడే వస్తది. వాక్యం లేనప్పుడు రాదు అసలకి. ఎట్టొస్తది చెప్పండి? రాదు అసలకి. ఎట్టబడినా రాదు అసలకి. వాక్యమే మెయిన్ ఫస్ట్. వాక్యం ఉంటేనే తగ్గాలి, దీనున్నై ఉండాలి, దేవుడు నన్ను దృష్టించుచున్నాడు అనేది వస్తది. వాక్యం లేనప్పుడు ఏముండదు అసలకి. తగ్గాలి గదా! అనేది మనసే ఉండదు అసలకి. అంటే మనం ముఖ్యంగా ఈరోజు ఏం నేర్చుకుంటామంటే, మనము సమాజ మందిరములలో కనబడుతున్నది ఏమిటంటే దేవుని యొక్క సేవా పరిచర్య కాదు. అధికారం కలిగి ఇదిగో దేవునికి సేవ చేస్తున్నాము, దేవునికి మేము పని చేస్తున్నాము అని చెప్పుకునే వాళ్ళే గాని, నిజమైన సేవ, నిజమైన తత్వము, వాక్యపు యొక్క లక్షణాలు అనేవి సమాజంలో చాలా మందిలో కనబడడం లేదు. ఇంతవరకు నేను కొన్ని విషయాలు చెప్పిన. ఫస్ట్ నుంచి ఒక 20 నిమిషాలు అనుకోండి. 20 నిమిషాలు ఇంతవరకు చెప్పింది మీకేమన్నా అర్థమైందా? అంతా వ్యర్థమైందా అంతా? అర్థమైంది గదా! అర్థమైంది గదా! కొంతలో కొంతైనా అర్థమైంది గదా! కొంతలో కొంతైనా మీరు పట్టుకున్నారు గదా! దేవుని వాక్యాన్ని. కొంతలో కొంతైనా నా మనసుకు తాకింది దేవుని వాక్యము. వాక్యం గొప్పది. వాక్యం ఇలానే చెప్పింది. వేరే విధంగా అయితే చెప్పలేదు. వాక్యం ఇలానే చూపిస్తుంది. కానీ సమాజంలో జరుగుతున్నది ఎలానో జరుగుతుంది. దేవునికి వ్యతిరేకంగా జరుగుతుంది. మీరు అవన్నీ గ్రహిస్తున్నారా లేదా? గ్రహిస్తున్నారా? గ్రహిస్తే మీరు ధన్యులు. గ్రహించకపోతే మనం ఏం చేయలేమింక. గ్రహించాలి. గ్రహించి ఇది వాక్యము. ఎప్పుడైతే మనం వాక్యానికి పెద్ద పీట వేస్తామో అందరూ తగ్గింపు కలిగి దేవుని సేవ చేయాలి అని మంచి మనసు వస్తది. దేవుని సేవ చేయాలి అనే మంచి మనసు వస్తది. అలా వాక్యం లేనప్పుడు మనకి ఎలాంటి మనసు వస్తదంటే దుష్ట మనసు వస్తది. ప్రతి ఒక్కరిని నేను చంపాలి, గొడవలు పడాలి అనే ఆలోచన వస్తది. తగ్గింపుతనం అనేది ఉండి అసలకి రాదు తగ్గింపుతనం అనేది. ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు ఏం చేశాడంటే తనను తాను తగ్గించుకున్నాడు. ఎలా తగ్గించుకున్నాడంటే ఒక మంచి అధికారం కలిగిన వ్యక్తిగా ఉండి ఇదిగో శిష్యులు ఒక పిల్లల వలె పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి? ఒరేయ్ ఇలా రారా అంటే వస్తాడు. వస్తాడా రాడా? తప్పకుండా వస్తాడు. పిల్లల్ని చూడండి. పెద్దోళ్ళని కాదు చెప్పేది. పెద్దోళ్ళు అస్సలు రారులెండి. పిల్లల్ని పిలిస్తే ఏం చేస్తారు? ఇలా రండి అంటే వస్తారు. ఇదిగో ఈ తారపాలు పట్టంటే ఏం చేస్తారు? బంగారులాగా పడతారు. ఇదిగో ఆ మైక్ తీసుకురావంటే తెస్తారు. తెస్తారా తెస్తారా చెప్పండి? తప్పకుండా తెస్తారు. పిల్లల యొక్క నైజం ఏంటి తెలుసా? వాళ్ళు చెప్పింది వినాలి. తెస్తారు, తప్పకుండా తెస్తారు. అలా ఉన్నాడంట పౌలు గారు. ఎలా ఉన్నాడంటే అలా ఉన్నాడంట. ఒకసారి తెస్సలోని పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తెస్సలోని పత్రిక 1వ అధ్యాయము సారీ 2వ అధ్యాయం 7వ వచనం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. మేము మీ మధ్య ఎలా ఉన్నామంటే సాధువులమై ఉంటిమి. సాధువులంటే శిశువులమై ఉంటిమి. ఇదిగో చంటి పిల్లల వలె ఉంటిమి. ఎలా చెప్తే అలా చేశారు. ఎలా దేవుని వాక్యం చెబితే ఆ విధంగా చేశారు.
దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకొని, బాగా చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చే త త తమను తాము హెచ్చించుకోలేదు. తమను తాము తగ్గించుకున్నారు కాబట్టే దేవుని ఎదుట వాళ్ళు గొప్పవాళ్ళుగా కనబడుతున్నారు. ఇప్పుడు పౌలు గారు గానివ్వండి, తిమోతి గారు గానివ్వండి, ఇదిగో చాలా మంది స సమాజంలో ఉన్నటువంటి, సంఘంలో ఉన్నటువంటి మనుషులు ఎలా ప్రవర్తించాలో చాలా మందికి తెలీదు అని బాధపడ్డారు. బాధపడ్డారు. దేవుని మందిరములో ఎలాంటి లక్షణాలున్నాయంటే, ఇదిగో అధికారం చెలాయించాలనే వాళ్ళు, రాజకీయం చేసేవాళ్ళు, ఇవి ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు కాబట్టే, ఆనాడు పౌలు గారు ఏం చేశారంటే, ఇదిగో ఓ తిమోతి నువ్వు వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళిపో? ఇదిగో ఎఫెసు అనే ప్రాంతానికి వెళ్ళు. ఆ ప్రాంతానికెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలు అనేవాళ్ళు, ముఖ్యంగా పెద్దలు అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చాలా గలిబిలి చేస్తున్నారు. దేవునికి విరోధంగా తప్పులు చేస్తున్నారు. నీవేం చేస్తావంటే వారి దగ్గరికెళ్ళి వారిని సరిచెయి. వాక్యం ఉన్నది ఉన్నట్టు వారికి చెప్పు అన్నప్పుడు తిమోతి గారు, ఇదిగో నేను నా నా మీద ఒక భారం ఉంచబడింది. నేను తప్పకుండా వెళ్ళాలి. తనకు ఒక రోగం ఉంది. ఏ రోగం తెలుసా? కడుపు జబ్బనే రోగం ఉంది. అయినా వెళ్ళిపోయాడు. వెళ్ళి ఇదిగో తనను తాను తగ్గించుకొని దేవుని సేవ చేయాలని ఒక మంచి నిర్ణయంతో వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్న వారందరికీ దేవుని వాక్యాన్ని చెప్పాడు. తిమోతి పత్రిక చూడండి ఒకసారి. తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులెలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. చూడండి, జీవము గల దేవుని సంఘములో ప్రజలు ఏ విధంగా, జనులు ఏ విధంగా ప్రవర్తించాలో అది నీకు తెలియజేయుచున్నాను. అంటే సంఘంలో ఉన్న వాళ్ళకి ఎలా ప్రవర్తించాలో, దేవుని వాక్యానుసారంగా ఎలా ప్రవర్తించాలో తెలీదు. ఆనాడు గూడా ఇదే పౌలు గారు, తిమోతి గారు ఉన్నటువంటి సందర్భంలో ఇదే గొడవ. ఏ గొడవ? అధికారం, రాజకీయం. ఇవే ఎక్కువ తెలుసా? ఇవే వాటిలో దాన్నేమంటారు? వాటిని రుద్దుతున్నారనమాట. ఎక్కడ? సంఘములు, దేవుని సంఘములు. ఎలా ప్రవర్తించాలో తెలీదు. ఇదేదో లోక సంబంధమైనటువంటి పార్టీలనుకునేరీళ్ళు. అలాంటి పార్టీలయితే కాదిది. ఇదిగో ఈ సంఘంలో అందరూ యాజకులే, రాజకీయవేత్తలు గాదు అని ఆనాడు పౌలు గారు తిమోతి గారికి సెలవిస్తున్నారు. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపాలో నీకు నీకు చెప్తున్నాను. నువ్వు వెళ్లి అక్కడ వెళ్లి ప్రకటించంటే ఆయన వెళ్లి మనస్ఫూర్తిగా దేవుని సువార్తను ప్రకటించాడు. ప్రకటించి ఇదిగో వారిని సిద్ధపరిచాడు. ప్రయాసపడ్డాడు ఎఫెసీ పట్టణానికెళ్ళి. ఒక తిమోతి అనే భక్తుడు. ఎందుకోసమంటే జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో నేర్పించాడు. నేర్పించాడు. ఇప్పుడు నేనొక చిన్న ప్రశ్న అడుగుతా. ఇంతవరకు విన్నారు గదా! ఇంతవరకు విన్నారు గదా! ఇప్పుడు మనం జీవము గల దేవుని సంఘంలో ఎలా ఉండాలి చెప్పండి? మీరు చెప్పండి. ఎలా ఉండాలి చెప్పండి? జీవము గల దేవుని సంఘంలో ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? ఆ! ఇంతసేపు ఇంటారు గదా! ఇంతసేపు చెప్పిన దాంట్లో ఒక విషయం చెప్పండి నాకు. ఒక విషయం ఏదో ఒకటి తగ్గించుకోవాలా. ఓ మంచిది. ఇంకోట దీనత్వం కలిగి ఉండాల. ఇంగా మంచిది. ఇంకోటి చెప్పండి ఏదో ఒకటి. అధికారం కోసం ఉండకూడదు. ఇంకోటి చెప్పండి ఏదో ఒకటి. చిన్న పిల్లల మనసు వాళ్ళే. ఇదిగో ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అని మంచి మనసు ఉండాలి. ఇంకోటి చెప్పండి ఏదో ఒకటి. ఇంతవరకు చెప్తారు కదా! చాలా సేపు చెప్తాయి. రాజకీయం ఉండకూడదు. యాజకీయం ఉండాలి. యాజకుని వలె సేవ చేయాల. మందిర సేవ చేయాల. అలా చేయాలి. ఒకరు చూడాలని గాదు. దేవుని కోసం నేను చేసేది మనుషుల కోసం, మనుషులు సంతోషపెట్టడం కోసం కాదు. దేవుని కోసం చేస్తానని అంటే ఈ విషయాలన్నీ మీకు ఏం నేర్పిస్తున్నా చెప్పండి? ఇలానే ఉండాలి అని నేర్పిస్తది తెలుసా? ఇలా ఉండకూడదు అని నేర్పిస్తాయి. ఇప్పుడు 2 విషయాలు నేర్చుకున్నాం. ఇలా ఉండాలి. ఇలా అయితే ఉండకూడదు. ఇప్పుడు జీవము గల దేవుని సంఘం అని ఇంత పెద్ద మందిరం కట్టుకున్నాం గదా! ఈ సంఘం ఇలా ఉందా? ఇలా ఉందా? మీరు చెప్పండి కొంచెం. ఎలా ఉందంటే మీ మనసాక్షికే వదిలేస్తున్నా కాబట్టి, ఇప్పుడు మనం నేర్చుకునేది ఏమిటంటే దీనత్వం కలిగి ఉండాలి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. 66వ అధ్యాయం యెషయా గ్రంథం.
రెండవ వచనం. మొదటి నుంచి నేనే చెబుతున్నా. యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా మిద్దం ఇల్లు కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నా విశ్రమ స్థానము. మీరు కట్టను కట్టనుద్దేశించున్నది ఏపాటిది? అన్నియు నా హస్తకృతములు కావా? అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? నలిగిన హృదయం, దీనత్వం. ప్రతి ఒక్కరిలో కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరిలో కోరుకుంటున్నాడు. ఏంటిదంటే దీనత్వము, నలిగిన హృదయము. ఇవే చూసేది దేవుడు. వేరే దాన్ని చూడడు. తప్పకుండా చూడడు. కాబట్టి ఈరోజు మనం ముఖ్యంగా ఏం నేర్చుకున్నామంటే జీవము గల దేవుని సంఘము ఇదిగో దీనత్వానికి మాదిరి. దీనత్వం కలిగి జీవించే దాంట్లో మాదిరి. తర్వాత తమను తాము తగ్గించుకొని ప్రభు కొరకు ఇదిగో యథార్థంగా పనిచేసే ఆ! పని నైజం కలిగినటువంటి సంఘము. ఇప్పుడు ఇంతవరకు కొన్ని విషయాలను నేర్చుకున్నారు గదా! జీవము గల దేవుని సంఘములో దీనత్వాన్ని కలిగి ఉండాలి. జీవము గల దేవుని సంఘములో జనులు దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలి అనేది మనం ఈరోజు నేర్చుకున్నటువంటి పాఠ్యాంశం. ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే, మళ్ళా మీకు గుర్తు చేస్తున్నా. 2 సార్లు చెప్తా. ఏం కాదు వినండి. మనం జీవము గల దేవుని సంఘములో దీనత్వాన్ని కలిగి ఉండాలి. తగ్గింపుతనాన్నే కలిగి ఉండాలి. దీనత్వాన్ని కలిగి ఉండి, తగ్గింపుదనాన్ని కలిగి ఉండి, నేను దేవునికి సేవ చేస్తున్నాను అంటే, మీరు ఒకరు చూడాలనో, ఒకరు వినాలనో అని కాకుండా, నేను దేవునికి సేవ చేస్తున్నానని మనస్ఫూర్తిగా చేయాలి. మనం ఈరోజు ముఖ్యంగా ఏం నేర్చుకున్నామో తెలుసా? జీవము గల దేవుని సంఘములో మనం ఎలా ప్రవర్తించాలో అనే విషయం గురించి నేర్చుకుంటున్నాం. మొదటిగా మనమందరం దీనత్వాన్ని కలిగి, తగ్గింపు కలిగి, ఇదిగో దేవుని వాక్యం హృదయంలో ఉంటే తగ్గింపుతనము, దీనత్వం అనేవి వస్తాయి. అవేవి లేకపోతే దుష్ట మనసుంటది గాబట్టి గొడవలు, అల్లర్లు చెలరేగుతాయి. దుష్ట మనసుంటేనే గొడవలు, అల్లర్లు చెలరేగుతాయి. తగ్గింపుతనం ఉంటే అందరూ కలిసిమెలిసి ఉందామనే మంచి మనసు వస్తది. కాబట్టి జీవము గల దేవుని సంఘములో ఎలా ఉండాలో మనం నేర్చుకున్నాం. మొదటి విషయం నీ మందిర ఆవరణం చూడాలని నా ప్రాణం ఎంతగానో ఆశపడుతున్నది, సొమ్మసిల్లుచున్నదన్నాడు. తర్వాత యేసుక్రీస్తు వారి కాలానికొచ్చేస్తే అది దొంగల గుహ మారింది. అధికారం కలిగిందిగా, రాజకీయం కలిగిందిగా చూస్తాం. తర్వాత అపోస్తలుల దగ్గరికెళ్ళాం. ఒక లైన్ ఉంది చూడండి ఒకసారి నేను చెప్పే విషయాలన్నీ లైనున్నాయి. ఆది సంఘం భక్తులైన వారందరూ పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలను నేర్చుకున్నాము. తర్వాత కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు వారి కాలంలో మందిర సేవ ఎలా ఉన్నది అది నేర్చుకున్నాం. తర్వాత పౌలు గారి యొక్క సేవా పరిచర్యలో జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలో అక్కడ నేర్చుకున్నాం. 3 విషయాలు నేర్చుకున్నాం. 3 విషయాలు 3 పాయింట్లు నేర్చుకున్నాం. ఆ 3 సందర్భాలలో దేవుని మందిరములో జనులు ఎలాగ ప్రవర్తించాలో నేర్చుకున్నాం. వరస అర్థమైందా ఇంతటికి? వరస అర్థమైందా? అంతా సొట్టగా పోయిందా? అర్థమైంది గదా! అర్థం గావాలి గూడా. అర్థమయ్యే విధంగా ఆ! నేర్చుకోవాలి. అర్థమయ్యే విధంగా ఇదిగో పాత నిబంధనలు ఈ విధంగా ఉంది. కొత్త నిబంధనలో భక్తులు ఇలా ఉన్నారు. ఇలా నేర్పించారు. ఇలా నడుచుకున్నారు. అవన్నీ చూసి మనము హృదయంలో పెట్టుకోవాలి. మనం అలా నడిస్తేనే మనకు కూడా దీవెన, ఆశీర్వాదాలనేవి వస్తాయి. అలా గాకుండా అయితే ఏవి రావు. కాబట్టి ఈ దినం మనం నేర్చుకున్న వాక్యాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ, ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి పరలోకమందున్న తండ్రికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మీరు ఎంతగానో ధన్యులు. ఎందుకంటే ఎవరికీ లేని ధన్యత ఆయన మందిరంలోకొచ్చి వాక్యం వినడం, నేర్చుకోవడం అనేది. బయట కూర్చొని వింటానంటే అది ఒప్పని పని. ఎందుకంటే చెప్పనా? ఖాళీ కూర్చుంటావు. అదేదో కూర్చుంటే ఈడని కూర్చుంటే ఏమొస్తది? ఏమొస్తది? ఆశీర్వాదం వస్తది. తప్పకుండా వస్తది. బయట కూర్చొనేది వినేది విచిత్రంగా. బయట కూర్చుంటానులంటే పాత ముసలోళ్ళు ఏమన్నా? కాదు గదా! చాలా మంది ఎవరో ముసలోళ్ళంటే కాళ్ళు, చేతులు బాగలేదు గాబట్టి అనేకి. అన్నీ బాగున్నా గూడా దేవుని మందిరానికి రావాలి. ముందుగానే చెప్పిన. చాలా మంది ఒక 5, 6 మంది పాస్టర్‌లు ఇదే విషయం అన్నారు. ఇంత పెద్ద సంఘం కట్టుకొని ఇంతమందేనా ఉండేదన్నారు. నాకు ఆ మాట అస్సలు నచ్చలే. ఛ! అనుకుంటాను ఒక్కోసారి. ఇంత పెద్ద సంఘం పట్టుకున్న 5, 6 మందేనే. ఇంగ ఏం లాభం ఇంగ? అనిపించింది నాకు ఒక్కోసారి. కాబట్టి ఆహ్, బయట గాదు ఇక్కడ కూర్చొని ఉంటే ఇప్పుడు నేనున్నాను. వేరే సేవకుడొస్తే ఆయనకి చాలా ఆశీర్వాదం. ఇంతమంది వచ్చారు. దేవుని వాక్యాన్ని విన్నారు. చాలా సంతోషపడతారు తెలుసా? మీకు తెలీదు గానీ నేనైతే చాలా సంతోషపడతా. ఎందుకంటే వాక్య సేవకులొచ్చి ఆ విషయం చెప్తే మాత్రం చాలా ఆనందం వస్తది నాకు.
వాక్యం ఎరిగిన వారి యొక్క మనసు ఎలా ఉంటదంటే, ఆయా సేవకులతోనూ, సంఘ కాపరులతోని తిరిగితే అర్థమవుతది. కాబట్టే దేవుని వాక్యం నేర్చుకోవడానికి మందిరానికి రావాలని మీరు గూడా ఇతరుల్ని తీసుకొని రావాలి. కాబట్టి దేవుడు ఈ దినం మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగాన్ని హృదయంలో ఫలింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి, బలపరిచి, స్థిరపరుస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని ఫలింపజేయండి. మంచి మనసు కలిగి జీవించడానికి సహాయం చేయండి. మనుషులు కనబడవాలని కాదు గానీ, అధికారంతో కాదు గానీ, రాజకీయ కోణంతోనూ కాదు గానీ, మీ మందిర సేవ చేయాలనేది దేవా దీనత్వంతో కూడుకున్నది. తండ్రి మంచి మనస్సుతో కూడుకున్నది. తగ్గింపు తనముతో కూడుకున్నది కాబట్టి, అలాంటి వాక్య భావాలను మా హృదయంలో ఫలింపజేసి, తండ్రి నాటినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ సన్నిధి కాంతి మా హృదయంలోను తండ్రి మా గ్రామం పైన అంతటిని ప్రకాశింపజేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ త్వరలో రానటువంటి మా రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామం బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.